వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. ఈరోజు మనం బొచ్చి ఫిష్ ఎలా చేయాలో మా అమ్మ స్టైల్లో నేర్చుకుందాం. నేను చెప్తున్నా కానీ మా అమ్మగారు పక్క నుంచి చెప్తుంది. సో మా అమ్మ చెప్తుంటే నేను చేస్తాను. మా మమ్మీ చెప్తా ఉంటది, నేను చేస్తా ఉంటాను. రెడీయా? లెట్స్ గో. మా మమ్మీ స్టైల్లో మా తమ్ముడు చేసిన చేపల పులుసు చూసేద్దామా? ఇక్కడ మేము 2 kg బొచ్చు చేపలు తీసుకున్నాం. దాన్ని నీట్గా వాష్ చేసేసి పెట్టేశాము. మేము 2 kg ఫిష్కి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 3 to 4 మిర్చి మీడియం సైజ్వి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. మేము ఫిష్ కర్రీలోకి అయితే కల్లుప్పు యూజ్ చేస్తాం. సో అందుకని ఇప్పుడు తగినంత కల్లుప్పు వేసుకున్నాం. పసుపు అలానే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం మనకి స్పైసెస్ లెవెల్స్ని బట్టి మనం ఎంత స్పైసీగా తింటామో మేమైతే 4 స్పూన్స్ తీసుకున్నాం. 4 స్పూన్స్ వేసాము. మీరు స్పైసెస్ ఎక్కువ తింటే మీరు కారం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏంటి చేతిలో వేసుకొని వేస్తున్నాడు ఏంటి అనుకోవచ్చు. కానీ మమ్మీ వాళ్ళు ఏంటంటే చేతిలో వేసుకొని ఇట్లా కలుపుతారంట. సో అందుకని మమ్మీ చెప్తుంది పక్క నుంచి, నువ్వు చేతిలోనే వేసుకో, నాకు అప్పుడే తెలుస్తుంది అని. సో మమ్మీ చెప్పినట్టే మేము అట్లనే చేసామన్నమాట. సో ఈ విధంగా మ్యారినేట్ అయితే చేసుకోండి. ముక్కకి బాగా ఏదైతే ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసామో అదంతా బాగా పట్టేలాగా చూసుకోండి. కలిపెట్టుకున్న ముక్కల్లో చింతపండు గుజ్జు 100 గ్రాములు శుభ్రంగా చిక్కగా కలుపుకొని ముక్కలు మునిగే వరకు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఆ పులుసులో సరిపడా ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఈ 2 చూసుకోవాలి. ఉప్పు సరిపోతే కొంచెము ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. ఈ 3 కంపల్సరీ అండి. ఎందుకంటే ఇందాక ముక్కల్లోకి వేసాం కదా, ఇప్పుడు పులుసులోకి వేయాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట పులుసు అనేది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఉప్పు టేస్ట్ చూసాం కదా, ఉప్పు సరిపోలేదు. స్టవ్ ముట్టించుకుందాం. ఇంకా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అతి కావాలి మాకు. కూర స్టవ్ మీద పెట్టేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో సరిపడా ఇదిగోండి కొబ్బరి కొంచెం నేనైతే వేయించుతాను కొంచెం, ఎందుకంటే పచ్చాసిన పోతే బాగుంటుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని కొబ్బరి ముక్కలు వేయించేసి చెక్కాలు, లవంగాలు, గసాలు,
అన్ని ధనియాలు కొంచెం లైట్గా దోరగా వేయించేసి దాన్ని మేమైతే రోల్లో ఎక్కువ దంచిస్తామండి. మిక్సీలో అవి వేయను నేను. మిక్సీలో వేయకోకుండా రోట్లో దంచేసి సగం ఉడికిన తర్వాత అప్పుడు వేస్తానన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మంచిగా సగం ఉడికింది కూర. సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలాలు, దంచిన మసాలాలు దాంట్లో వేసుకోవాలి. దాంట్లో అదిగోనండి, మసాలా వేసిన తర్వాత 50 మినిట్స్ కూర ఉడకాలి. ముక్క చితకుండా ఉండాలంటే గరిట యూజ్ చేయొద్దండి, ఇలా తిప్పండి. వేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది, ఆపేసుకుందాం. గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ. కర్రీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా వాడు మమ్మీ హెల్ప్ తీసుకొని బాగా చేశాడు. సో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.